దేవునికి విధేయత చూపి మన జీవితాలను నడుపుకోవాలను. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను రానున్న దినాల్లో మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. మరి సమయంలో బైబిల్ స్టడీలోకి మనం వెళ్తూ ఉండగా 29వ అధ్యాయాన్ని ఈ దినము మనము ధ్యానించబోతూ ఉండగా యెషయా గ్రంథము నుంచి మన మధ్యనున్న సహోదరుడు సెక్రటరీ గారు ఆనంద్ గారు వచ్చి యెషయా గ్రంథము 29వ అధ్యాయము చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మన మధ్యనున్న వీణా గారు వచ్చి క్లుప్తమైన ప్రార్థన చేస్తారు. ఈ దినము యెషయా గ్రంథము 29వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నేటి బైబిల్ స్టడీ నిమిత్తము ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య పఠనము యెషయా గ్రంథము 29వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. నీకెదురుగా కోట కట్టి ముట్టడి దెబ్బ వేయుదును. అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడినట్లుండును. కర్ణపిశాచి స్వర్ణము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషంలోనే ఇది సంభవించును. ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానుతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతి యెహోవా దానిని శిక్షించును. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును దాన్ని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందురు. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేలుకొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పికు కొన్నవాడు కలలో పానం చేసి మేలుకొనగా సొమ్మశిల్లి వాని ప్రాణము ఇంకను ఆశకొని ఉన్నట్లును సీయోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహం అంతటికి సంభవించును. జనులారా, తేరిచుడి, విస్మయముందుడి. మీ కన్నును చెదరగొట్టుకునుడి. గుడ్డివారొకడు ద్రాక్షరసం లేకయో వారు మత్తులై ఉన్నారు. మద్యపానము చేయకే తూలుచున్నారు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సుగా ఉన్న దీర్ఘదర్శకుల ముసుగు వేసి ఉన్నాడు. దీనినంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీని చదవమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. ప్రభు ఇలాగ చదివిస్తున్నాడు. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుతున్నారు, కానీ తమ హృదయమునకు నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా, నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానులు జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో, మీరంతా మూర్ఖులు. కుమ్మరికిని మంటికిని భేదం లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువులు దాన్ని చేసిన వారిని గురించి ఇతడు నన్ను చేయలేదని అవచ్చునా? రూపింపబడిన వస్తువులు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదని అవచ్చునా? ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబానోనులో ప్రదేశము ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున చెవిటివారి గ్రంథవాక్యమును విందురు. అంధకారం కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచితరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోదురు, పరిహాసకులు నశించెదరు. కీడు చేయి యత్నించుచు ఒక్కో వాద్యమును బట్టి ఇతరులను పాపులుగాను చేయుచు గుమ్మములో తమ్మును గద్దించి వారిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతిమంతుని పడద్రోయేవారు
నరకబడుదురు. అందుచేత అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గురించి ఈలాగు చదివిస్తున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానము వారు తమ మధ్య నేను చేయు కార్యములను చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధపరచుదురు, ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయనా. గొప్ప తండ్రి నీకు స్తోత్రములు. మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభా. నీ వాక్యము మాకు ధైర్యము, మాకు వెలుగు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. నీ వాక్యము వెల్లడగుట చోటనే ప్రభా, వెల్లడగుతోటనే ప్రభా మాకు శక్తి నాయనా. నీకు స్తోత్రం ప్రభా. మా అందరితో మాట్లాడండి నాయనా. నీకు స్తోత్రం ప్రభా. నీ వాక్యము వింటే మేము బ్రతుకుతాము అయా నాయనా. మా జీవితాలను సరిచేసుకుంటాం తండ్రి, మా కుటుంబాలను కట్టుకుంటాం ప్రభా. నీకు స్తోత్రం. నీ వాక్యానుసారమైన జీవితమును మాకు నాయన నేర్పించండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నీ సేవకుడు చెప్పుచుండగా ప్రభా అయా వినగలిగే చెవులను మాకు అనుగ్రహించండి అయా నాయన. విని వదిలిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకొని నాయన మాకు సమయంలో తండ్రి మేము ఏ సమయంలో నీ వాక్యమును ప్రభా నెమరు వేసుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించండి దేవా. నీకు స్తోత్రము నాయన. స్తోత్రము. వచ్చిన వాళ్ళందరినీ అయా నాయన తండ్రి ప్రభా మా అందరితో మాట్లాడండి నాయన. నీకు స్తోత్రములు. ఇంకా రానే ఉన్న వాళ్ళు క్షేమంగా నడిపించండి దేవా తండ్రి. నీ వాక్యమును ఎవ్వరు కూడా నాయన వదులుకోకుండా ప్రభా సమయానికి నాయన తండ్రి ప్రభా అయ్యా మేము ఏ ఒక ఆదివారం రోజే కాదు నాయన, ప్రతి దానికి ప్రభా మేము నాయన మందిరానికి వచ్చి నీ వాక్యము విని ప్రభా అయ్యా నాయన మేము తండ్రి మా జీవితాలను సరి చేసుకోవటానికి కృప చూపించమని, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అయ్యా నీ సేవకుడి ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సంగమునకు వందనాలు తెలియచేసుకుంటూ ఈ బైబిల్ స్టడీకి కూడి వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. అలాగనే ఈ దినము డివోషన్ తీసుకున్న సహోదరుడు భాస్కర్ గారిని, అలాగనే వాక్యము చదివిన సెక్రటరీ గారైన ఆనంద్ గారిని, అలాగనే ప్రార్థన చేసిన వీణా గారిని, వారి కుటుంబాలని, వారి పరిచర్యలను దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎంతమంది అయితే ఇక్కడ కూడి ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన వాక్యము యందు విశ్వాసం ఉంచి మీ యొక్క సమయాన్ని ఇక్కడ రావడానికి వెచ్చించడానికి ఇస్తున్నారు కనుక మీ పట్ల దేవుడు ప్రత్యేకమైన కృప చూపించాలని, దీవించాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగము యెషయా గ్రంథము 29వ అధ్యాయము. 28వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే మనము ఎఫ్రాయిము గురించి మాట్లాడడము విన్నాము. ఎఫ్రాయిము అనగా 10 తెగలు ఇజ్రాయేలు జనాంగము. 12 తెగల వారు 10 తెగలుగా 2 తెగలుగా విడిపోయినప్పుడు ఆ 10 తెగలను యాకోబు అని పిలిచేవారు, ఎఫ్రాయిము అని పిలిచేవారు, యోసేపు అని పిలిచేవారు. కాబట్టి మొట్టమొదటి 28వ అధ్యాయంలో ఎఫ్రాయిము గురించి చూస్తూ 14వ వచనం నుంచి యెరూషలేము గురించి చూసాం, అనగా యూదా గురించి. ఒక్కసారి నాతో పాటు 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను ఏలు అపహాసకులారా అంటున్నాడు. ఇప్పుడు 29వ అధ్యాయంలో మనం ధ్యానించబోయే దానిలో యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యెరూషలేము గురించి మాట్లాడేటువంటి ప్రక్రియలో 1 నుంచి 8 వరకు ఏ విధముగా దేవుడు యూదా జనాంగముతోనూ యెరూషలేము పట్టణస్థులతోనూ ఆయన డీల్ చేయబోతున్నాడో మాట్లాడుతూ, యెరూషలేమును ఎవరైతే క్రమ్మి చుట్టుముట్టి దాన్ని శిక్షించాలని, దాన్ని కైవశము చేసుకోవాలనుకుంటున్నారో వారితో ఆయన ఏ విధంగా డీల్ చేయబోతాడు అని మాట్లాడుతూ ఉన్నాడు. 9వ వచనం నుంచి కనుక గమనించినట్లయితే 9 నుంచి 14 అనగా 1 నుంచి 8 వరకు ఒక విభాగం అయితే 9 నుంచి 14 వరకు ఏం చెప్తున్నా అంటే ఇదంతా ఎందుకు జరిగింది, యెరూషలేము ఈ పరిస్థితికి ఎందుకు వచ్చింది, నేను ఎందుకు వారితో ఇలా మాట్లాడవలసి వస్తూ ఉంది, నేను ఈ విధంగా ఎందుకు చేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క 15వ వచనం నుంచి 16వ వచనం గనక చూస్తే 15 నుంచి 16వ వచనం వరకు దేవుని ప్రజలు దేవునికి విరుద్ధముగా
వెళ్ళినప్పుడు వారిని ఆయన ఖండిస్తూ ఉన్న రీతిని గురించి మాట్లాడతాడు. అనగా తామే సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి తామే సృష్టికర్తల్లాగా సృష్ట్యము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని గద్దిస్తూ 17 నుంచి 24 వరకు ఆయన ఏ విధముగా వీరినందరినీ రూపాంతరము చెందించబోతున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఒకానొక దినమున అని గుర్తు చేస్తాడు. కాబట్టి ఈ రీతిగా 1 నుంచి 8 వచనాల వరకు యెరూషలేముతోనూ యూదాతోనూ యెరూషలేముతోనూ ఆయన ఏ విధముగా ప్రవర్తిస్తాడు. 9 నుంచి ఆ యొక్క 16 వరకు అనుకోండి, 9 నుంచి 16 వరకు దీనికి గల కారణం ఏంటి అని చెప్తున్నాడు. ఈ కారణాలు ఇవన్నీ ఇలా ఉంటూ ఉండగా 17 నుంచి 24 వరకు నేను ఒక కొత్త విషయాన్ని చేయబోతున్నాను, రూపాంతరము చెందించబోతున్నాను అనేటువంటి వాగ్దానము దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి వచనానికి వద్దాం. 29వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. ఎందుకని దావీదు గురించి మాట్లాడుతున్నాడు? ఒకనాడు యెరూషలేమును కైవశము చేసుకున్నది దావీదే. ఆ యొక్క యెరూషలేము ఆ యొక్క ప్యాగన్ సిటీ అయి ఉండగా, ఆ యొక్క కానానులో ఒక పట్టణం అయి ఉండగా, అక్కడ వారు అంటారు దీన్ని గనక చెయ్యాలి అంటే గుడ్డివారు కుంటివారి చేత అవుతుందా అని దావీదును చాలా అపహాసంగా మాట్లాడినప్పుడు దావీదు ఆ యొక్క నీటి సరఫరాను ఏ విధంగా అయితే కంట్రోల్ చేయాలన్నప్పుడు చేసి వారిని జయించినప్పుడు లోపలికి వచ్చిన తర్వాత దావీదు అంటాడు, ఏ కుంటివారు గుడ్డివారు యెరూషలేమును హస్తగతం చేసుకోలేకపోయారు అన్నారో, ఇదిగో ఈలాగున కుంటివారు గుడ్డివారు దీన్ని హస్తగతం చేసుకోగలరు అని చూపిస్తున్నానంటాడు. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణంనకు శ్రమ. అరీయేలు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే హీబ్రూలో ఆల్టార్ అనగా బలిపీఠము. బలిపీఠంలో ఉండే అగ్ని, ఎప్పుడు అగ్ని గుండం, అది ఎప్పుడు అగ్ని అక్కడ ఉంటుంది. ఏమని చెప్తాడు? నిర్గమకాండంలో ఆ యొక్క ఆలయము ఆ యొక్క టెంట్ ట్యాబర్నకల్ని ఆ యొక్క దాన్ని ఏమంటారు గుడారమును నిర్మించేటువంటి సమయంలో ఆల్టార్ గురించి, ఆ యొక్క బలిపీఠం గురించి, ఎక్కడైతే ఆ యొక్క బలులు ఇస్తారో దాని మీద ఎప్పుడు కూడా అగ్ని ఉండాలంటాడు. కాబట్టి అరీయేలు అనే మాటకి ఏంటంటే దేవుడు హీబ్రూలో అర్థము ఆల్టార్ హార్త్, ఎక్కడైతే అగ్ని ఎప్పుడు మండుతూ ఉంటుందో. ఎక్కడ అగ్ని ఎప్పుడు మండుతూ ఉంటుంది? యెరూషలేము ఆలయంలో. కాబట్టి యెరూషలేము ఆలయంలో ఆ యొక్క అగ్ని ఎప్పుడూ ఆరదు, అది ఎప్పుడూ ఉండాలా. అలాగనే లోపల ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం ముందర ఉన్న పరిశుద్ధ స్థలంలో కూడా ఎప్పుడు కూడా లైట్ ఉండేటట్టుగా అక్కడ చూడాలా, ఎప్పుడు కూడా అక్కడ భోజనం ఆ యొక్క బ్రెడ్ ఉండేటట్టుగా చూడాలా. కాబట్టి అరీయేలు అన్న మాటకు ఎక్కడైతే ఆ యొక్క బలి రక్తము పోస్తారో, ఎక్కడైతే ఎప్పుడు అగ్ని ఆరకుండా ఉంటుందో దాని ఆ మాట అనమాట. అరీయేలుకు శ్రమ అనగా ఎక్కడైతే దేవుని యొక్క అగ్ని మండపం అనుకోండి, వాటెవర్ మనకు అర్థమయ్యేదానికి అది ఉన్నదో దానికి శ్రమ అంటున్నాడు. యాక్చువల్లీ అది దేనికి నిదర్శనము? అది దేవుని కృపకు నిదర్శనం. ఎప్పుడైతే అక్కడ రక్తం చిందించబడుతూ ఉంటుందో యూదా ప్రజలకి, ఇజ్రాయేలు జనాంగానికి, యెరూషలేముకి అది కృప. కానీ ఇప్పుడు దానికి ఏమంటున్నాడంటే దానికి శ్రమ అంటున్నాడు. 28 నుంచి 33 అధ్యాయాల వరకు చెప్పాను. ప్రతి వాక్యము కూడా, ప్రతి మొదటి వచనము కూడా శ్రమ అనే దానితో ప్రారంభమవుతుంది. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. యెరూషలేము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరగనీయుడి. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండము అగును. అరీయేలు అనే మాటకు అగ్నిగుండము. దాన్ని ప్లే ఆఫ్ ద వర్డ్స్లో ఏం చేస్తున్నాడంటే, కృపకు స్థానమైన ఏ ప్రదేశంలో అయితే వీరు నామకార్థపు దేవుని భక్తిలోకి వెళ్ళిపోయిన వారు వీరు. ఎందుకని? సంవత్సరము వెంబడి సంవత్సరము పండగలు జరగనీయుడి, పండుగలను క్రమముగా జరుగనీయుడి. ఆమోస్ గ్రంథంలో కనుక చూసినట్లయితే ప్రాఫిటిక్ లిటరేచర్ యొక్క అర్థం ఏంటంటే వారి యొక్క పండుగలను ఆయన ప్రశ్నించట్లేదు. వారి పండుగలు దేని కొరకైతే ఇవ్వబడి ఉన్నాయో ఆ రీతిగా వారు పండుగలను ఆచరించక వారిలో ఆధ్యాత్మికత పోయి పండగ మాత్రమే మిగిలినప్పుడు ఆ పండుగలను ఆయన తిడుతూ ఉన్నాడు. అనగా
నీకేదైతే జూబిలీ అనేది అనగా నీకు 7 ఏళ్లకు ఒకసారి బానిసలను విడగొట్టాలా అని చెప్పిన దాని ద్వారా ఏం చూపుతున్నాడు ఆయన? దేవుడు క్షమించే దేవుడు, దేవుడు మనుషుల్ని బానిసత్వంలో ఉంచుకోవాలనుకునేవాడు కాడు. 7 సంవత్సరాలు కాగానే నువ్వు బానిసత్వం నుంచి పంపించి వేసాయి. అలాగనే 50 సంవత్సరాలకు ఒకసారి 49 50వ ఏట భూములు వెనక్కి రావాలా అంటున్నాడు. కానీ వారి దీనిలో కనుక గమనిస్తే వాటిలన్నింటిలో వాళ్ళు మిస్ అయి ఉన్నారు, అనగా వాళ్ళు దాన్ని ఆచరించేటువంటి వారు కాదు. కానీ పండగలు అనేవి మాత్రం దాని వెనకున్న సిగ్నిఫికెన్స్ వాళ్ళకి తెలుసు. కాలక్రమేణా ఎలాగైతే మన పిల్లలు కొంతవరకు పోయిన తర్వాత వాళ్ళ క్రిస్మస్ అంటే ఏ విధంగా అయితే శాంటాక్లాస్ కనిపిస్తాడో, ఏ విధంగా అయితే పైన్ ట్రీ కనిపిస్తుందో, ఏ విధంగా అయితే బల్బులు కనిపిస్తాయో, క్రిస్మస్ వెనకున్న ఇది మర్చిపోతారు. అలాగనే వారు పండగలు చేసుకుంటూ ఉన్నారు. ఆయన పండగల్ని బట్టి ఆయన అర్థం ప్రాఫిటిక్ లిటరేచర్లో దావీదు కూడా మాట్లాడతాడు 51వ అధ్యాయంలో, అయ్యా నీకు బలి కనుక కావలస్తే నేను ఇవ్వగలను, కానీ అది నీవు తీసుకోవంటాడు. ఎందుకని? బలి ఎందుకు ఇస్తున్నావు? తనలో నున్న ఒకటి చూపడానికి. ఆ యొక్క ఇది లేకుండా నేను బలి ఇస్తే ఏ ప్రయోజనము లేదు అంటున్నాడు. కాబట్టి బలియాగాలే కానీ, పండగలే కానీ, ఉత్సవాలే కానీ వారికి ఏవైతే ఇచ్చి ఉన్నాయో ఆధ్యాత్మికమైన సిగ్నిఫికెన్స్ ఒకటి ఉన్నది దానికి. ఆ యొక్క ఆధ్యాత్మికమైన లోనున్న దాన్ని కోల్పోయి, ఎలాగైతే ఇప్పుడు మనం క్రైస్తవత్వం లోపల లేకుండా క్రైస్తవ పేరు కలిగి ఉంటే నామకార్థపు క్రైస్తవులు అంటారో, ఆనాటి యూదులు ఇజ్రాయేలీ జనాంగము పండగలు చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన చెప్పినవన్నీ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం అసలు స్టఫ్ పోయినది. కాబట్టి ఏమంటున్నాడంటే, సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండగలను క్రమముగా జరగనీయుడి, నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండము అగును. ఎక్కడైతే కృప నిలవాలనో అగ్నిగుండంలో, అది ఇతనికి ఏమైంది? మీ బలులు నాకు వాసన వస్తున్నాయంటాడు. మీరు చేసే పనుల ద్వారా మీ బలులు నాకు కంపు కొడుతున్నాయి అంటాడు. మాంసం కంపే కదా, ముందరన్నా కంపే కొడుతుంది, ఆ తర్వాత కంపే కొడుతుంది రక్తం. ఏమంటున్నాడు? దాని వెనుకున్న అంతరార్థం మర్చిపోయి మీరు పైనున్న సొగసులు ఏదైతే చేస్తున్నారో దానివల్ల ఏ ప్రయోజనము లేదు. కావున కృప కొద్దీ ఇచ్చిన అరియేలు, ఏ అగ్నిగుండము దగ్గర అయితే కృప ఉన్నదో అది నాకేమైంది? ఇప్పుడు నరకము, అగ్నే. కాబట్టి అది నాకు అగ్నిగుండము ఆయన అంటున్నా. అంటే దేవుని నుంచి ప్రజలు దేవుని యొక్క సారాంశాన్ని కోల్పోయి దేవుడిచ్చిన పై వాటిని చేస్తూ ముందుకు వెళుతూ ఉన్న వారిని గద్దిస్తూ మీరు నాకు ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తున్నాడు. కాబట్టి సంఘాలలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిందే, చాలాసార్లు క్రైస్తవత్వంలో చిన్నగా ఎవరో 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో ఏదో ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారనో, లేకపోతే ఇలాగని చేస్తే మన పిల్లలు మనతో ఉంటారనో రకరకాలుగా మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అవన్నీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే నామకార్థం అవి ఉంటాయి, కానీ దాని వెనకున్న ఇది పోతుంది. అనగా మనం ఒక 50 మంది కలిసి ఒక ఇది చేసుకున్నాము అనుకోండి, ఆ 50 మందిలో ఆ రక్షణార్థమైన కార్యములు జరగకుండా మనం ఎలాగనున్నామో అలాగనే ఉంటూ ఆ కార్యాలు కనుక చేసుకుంటూ ఉన్నామనుకో, ఏమంటాం దాన్ని? నామకార్థపు ఇది అలాగనే అయిపోతాయి. కాబట్టి మనము కూడా అర్థం చేసుకోవాల్సినది, దేవుడు ఎప్పుడైతే అరియేలుతో మాట్లాడుతున్నాడో, ఎఫ్రాయిముతో మాట్లాడుతున్నాడో, ఎంతోమంది క్రైస్తవ జనాంగం కనుక చూస్తే దేవుని నుంచి తప్పిపోయిన వారు, అనగా దేవుని ఉన్నట్టుగా పేర్లు పెట్టుకుంటారు, త్రాగుబోతులై ఉంటారు. కొన్ని డినామినేషన్స్ అయితే దే డు నాట్ సీ డ్రింకింగ్ యాజ్ ఎ ప్రాబ్లం, దే టేక్ ఇట్ ఇన్. ఇది మీరు కనుక కేరళ కల్చర్ కనుక చూశారనుకోండి, క్రైస్తవుల యొక్క కల్చర్ చూశారనుకోండి, వైన్ ఈజ్ దేర్ పార్ట్ ఆఫ్ దేర్ ఎవ్రీథింగ్ అనమాట. ఇదే ఇండియా, ఇండియాలో ఒక భాగం. ఒక 2000 ఏళ్ల నుంచి క్రైస్తవత్వం అక్కడికి వచ్చిన తరువాత పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటాయి, బ్రహ్మాండమైన గోపురాలు ఉంటాయి, బ్రహ్మాండమైన సిలువలు ఉంటాయి, కానీ వారి జీవన విధానము వేరేగా ఉంటుంది. తప్ప ఒప్ప దేవుడు నిర్ణయించాలి, కానీ ఏ విధముగా మనం బయటికి వెళ్ళిపోగలము దాన్ని బట్టి మనం పాఠం నేర్చుకోవాల్సింది. పైకి కనిపించడానికి, దేవుని యందు భక్తి ఉండడానికి, చూపడానికి ఆయన చిహ్నాలు మాత్రం మిగిలి లోపల ఉన్న సారాంశం కోల్పోతే దాన్ని శకలాలు అంటాం. అలాంటి శకలాలుగా మనము తయారు కాకూడదు. ఆ శకలాలుగా తయారైనప్పుడు ఆయన యొక్క ఉగ్రత మనం చూస్తాము. నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. మనం ఇలాగునగాక మనము పై వాటిని చేసుకుంటూ లోపల వాటిని కనుక మనం కోల్పోతే ఏమంటున్నాడు? నేను అరియేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును. కాబట్టి దానివల్ల మనకేం మంచి లేదు. కాబట్టి మనము
మన చేతనైనంతలో మన తర్వాత క్రైస్తవులు కాబోతున్న వారికి ఇది మనం నేర్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలా. అది మన పిల్లలకు కానీ మన సంఘానికి కానీ మనం నేర్పించుకుంటూ ముందరకు వెళ్తూ ఉండాలా. మనము క్రైస్తవ శకలాలు అయిపోకూడదు. గోపురాలు మాత్రం మిగిలి లోపల దేవుడు గర్భగుడులు లేని పరిస్థితుల్లో మనము ఉండకూడదు అని నేర్పించుకోవాలా. 3వ వచనం నుంచి 4వ వచనం వరకు ఏ విధంగా ఆయన యెరూషలేమును తగ్గిస్తాను అని చెప్తున్నాడు. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును. ఏమంటున్నాడు చూడండి, నేను నీతో యుద్ధము చేయొచ్చు. దేవుడు మనతో యుద్ధం చేయడం ప్రారంభించాడు అంటే మనం నిలబడలేం, మనకందరికీ తెలిసిందే. అందుకనే ద్వితీయోపదేశకాండంలో చాలా చక్కగా మాట్లాడతాడు. ఒక ఏడుగురు కలిసి పోతే 1000 మందిని ఒకనాడు తరుముతూ ఉన్నారు. ఈరోజు ఒకడు తరిమితే మీరు 200 మంది పరిగెత్తి వెళ్ళిపోవాల్సి వస్తూ ఉన్నది. దీనికి గల కారణం ఏంటి అంటాడు. అనగా ఆశీర్వాదాలలో శాపాలలో భాగముగా దేవుడు వారితో ఉన్నప్పుడు ఒకరు 200 మందిని తరిమేవాళ్ళు. దేవుడు వారితో లేనప్పుడు అటు పక్కన నిలబడేవాళ్ళు, వాళ్ళు ఒకరు 200 మందిని తరిమేడు. కాబట్టి దేవుడు ఉన్నప్పుడు తరుముతున్నాము, కానీ దేవుడు లేకుండా మన శక్తితో మనం బలంతో చేయలేము అని గుర్తు చేస్తూ, నేను నీతో యుద్ధము చేయొచ్చు. ఎప్పుడు కూడా ఈ మాట, దేవుడు నేను నీతో యుద్ధం చేస్తున్నా అనే మాట మనము కలలో కూడా మన జీవితాల్లో రాకూడదు, మన మీద మన కుటుంబాల మీద. నేను నీతో యుద్ధము చేయొచ్చు, నీ చుట్టూ శిబిరము వేయుదును అంటే సీజ్, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. ఆనాటి సీజ్ వర్క్స్ మనం కనుక గమనించామంటే ఈరోజు పీరియడ్ పీసెస్ అంటాం. ఈ పానిపట్టని ఇవి కనుక కట్టిన గ్రీకులు, యూదులు, ఆనాటి రాజులు ఏ విధంగా అయితే యుద్ధాలు చేశారని కొన్నిట్లో సీరియల్స్లో సిరీస్లో చూపిస్తూ ఉంటారు. వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది సీజ్ వర్క్స్ ఎలా ఉంటాయని. ఒక ఫోర్ట్ ఉంటుంది, ఆ ఫోర్ట్ను కొట్టాలంటే ఏ విధంగా బయట నుంచి ఆ యొక్క క్యాటపుల్ట్ లాంటి దీంట్లో గుండ్లు వేయడం, రకరకాల ఆనాటి వార్ఫేర్ ఉండేదన్నమాట. ఆ విధంగా నేను శత్రువై మిమ్మల్ని దిగ్బంధనం చేసి మీ చుట్టూ నేను నిలబడతాను అంటున్నాడు. ఏ దేవుడైతే ఆశ్రయ దుర్గముగా, రక్షణ దుర్గంగా, మనకు కంచెగా, మనల్ని కాపుదల భద్రత ఇచ్చేవాడుగా ఉన్నాడో, ఆయన బయట నిలబడి మన మీద రాళ్ళు రువ్వడం ప్రారంభిస్తే మనము తట్టుకోలేము అని చెప్తున్నాడు. నేను నీతో యుద్ధము చేయొచ్చు, నీ చుట్టూ శిబిరము వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. 4వ వచనం, అప్పుడు నీవు అణపబడి వారి యొక్క ఆధ్యాత్మికంగా వారు పొందుకున్న ఆశీర్వాదాలని బట్టి ఇది దేవుని వలన కలిగింది అని మర్చిపోయి వారిని వారు హెచ్చించుకోవడం ప్రారంభించినప్పుడు వారిని అణుస్తాను అంటున్నాడు. అప్పుడు నీవు అణపబడి నేల నుండి పలుకుచుందువు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో గుర్తు చేస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయావు నువ్వు అంటాడు. ఎక్కడికి ఎక్కాలనుకున్నావు, ఎక్కడున్నావు, ఎక్కడికి పడిపోయావు అంటే డిస్టెన్స్ చూపుతున్నాడు. నువ్వు అనుకున్నది ఏంటి, నేను నిన్ను పెట్టాలనుకున్నది ఎక్కడికి, నువ్వు వెళ్ళింది ఎక్కడికి. నేల నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లు ఉండును. ఓడిపోయిన వాడు ఎలా ఉంటాడు? భూమి మీద తల ఉంచుకొని కళ్ళెత్తి చూసి మాట్లాడకుండా కింద మాట్లాడతాడు. ఐఎమ్ సారీ అని చెప్పు అని మీరు ఎవరైనా తగులు జరిగినప్పుడు ఇద్దరికి సారీ అని చెప్పిపించండి. ఇష్టం లేకుండా ఏం చేస్తారు? సారీ. నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లు ఉండును. ఓడిపోయినవాడు ఇంకొకడు బలముతో వాడిని కూల్చినప్పుడు వాడి మాటలు ఓటమి చవి చూశాడు గనక తన శక్తి వలన కాలేదని తెలుసు, కానీ ఇప్పుడు అణగదొరకబడి వెనక్కి తిరిగి వినమ్రతగా మాట్లాడాలనే వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గుసగుసలాడేటట్టుగా ఉంటుంది. మీది ఎలాగనుండాలా? అత్యున్నతమైన స్థానంలో ఉండి మీరు ఇంకొకరికి బోధించేటువంటి రీతిగా ఉండవలసిన వాళ్ళు ఈరోజు మీరు యాబ్జెక్ట్ కండిషన్లో ఉంటారు. అనగా రిడక్షన్ ఆఫ్ స్టేటస్. దేని గురించి మాట్లాడుతుంటే ఉన్నతమైన స్థితి నుంచి అధోగతికి నేను నిన్ను తెచ్చేస్తాను. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును. ఏమంటున్నాడు ఇక్కడ? ఫస్ట్ నేల మీద పడుకోవడం యాబ్జెక్ట్ అయితే సమూయేలు గ్రంథంలో సౌలు పిలిచినప్పుడు ఆ కర్ణపిశాచి ఎక్కడి నుంచి వస్తుంది? లోపల పాతాళం నుంచి వచ్చినట్లు. కాబట్టి స్వరము నేల మీద నుంచి ఇంకా తగ్గించి చూపిస్తున్నాడు. ఒకని కనుక తొక్కేసామనుకోండి, మట్టిలో కూరుకుపోయాడు అనుకోండి, మాట కూడా వినపడదు కదా, అట్లా లోపల నుంచి వస్తుంది. అంటే నేను గనక దిగి నీకు శత్రువునైతే నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా
వినబడును. రిడక్షన్ ఆఫ్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏ హోదా నీకు ఇవ్వాలనుకున్నాను, ఏ హోదా నుంచి దేనికి దిగజారిపోయావు, ఏ బలము నుంచి ఏ బలహీనతకు నువ్వు దిగిపోయావు అని చెప్తున్నాడు. 5వ వచనం నుంచి యెరూషలేమును ఆయన ఎలా ముట్టడి చేశాడు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బ్యాక్గ్రౌండ్ ఏం కనిపిస్తూ ఉందంటే దీంట్లో ఎటర్నల్ ట్రూత్స్, అంటే ఆ సత్యాలు, ఆధ్యాత్మిక సత్యాలు, అజరామరంగా ఉండిపోయే సత్యాలు. కానీ యెషయా రాస్తూ ఉన్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ అంటూ ఉంటుంది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఒక్కొక్కసారి ఆయన తీసేస్తాడు. ఎందుకంటే ఎటర్నల్ ప్రిన్సిపల్స్ కనుక అదేదో హిజ్కియాకు, ఆహాజుకు సంబంధించిన సమయానికి ఉండకూడదు. అదేదో 722 BCనో 640 BCనో ఉండకూడదు. ఈ రోజుటికి మనకు అవి పనికి రావాలా కదా. బట్ అట్ ద సేమ్ టైం ఒక కాంటెక్స్ట్ అనేది ఉంటుంది. దానిలో కాంటెక్స్ట్గా మనం ఆలోచించామంటే, ఆనాడు సెన్నాకరీబు రాజు వచ్చి ఈ యొక్క హిజ్కియా యొక్క కోటను వీటినన్నిటిని చుట్టుముడతాడు. ఆ సెన్నాకరీబు నుంచి వచ్చిన రబ్షాకి వాళ్ళందరూ ఎంతో అవమానకరంగా మాట్లాడతారు, వీరితో ముట్టడి చేస్తారు. ఆఖరికి ఇంక హిజ్కియా ఏమనుకుంటాడు, నా పని అయిపోయింది ఇంకా. అండ్ యానల్స్ అంటే హిస్టరీ రికార్డ్స్లో కూడా ఏం రాస్తా అంటే, వాళ్ళ అష్షూరు రాజుల రికార్డ్స్, తాళపత్ర గ్రంథాలు అవి దొరికినప్పుడు ఆ రాతి మీద రాసినవి, కానీ హిజ్కియాను పంజరములో చిలకలాగా బంధించేశాను, కిచకిచలాడుతున్నాడు, కటకట కొట్టుకుంటున్నాడు, ఎటుపోవాలనో తెలియక అని తన రాజు తన చరిత్రలో రాసుకున్నాడు. ఆ పరిస్థితిలో ఇరుక్కున్న హిజ్కియాను దేవుడు ఎలా విడుదల చేస్తాడు? దేవుడే ఎదురు నిలబడి సెన్నాకరీబుని తెప్పిస్తాడు. ఎప్పుడైతే హిజ్కియా తనను తాను తగ్గించుకుంటాడో, యెషయా దగ్గరికి వెళ్తాడో, యెషయా ప్రార్థన చేస్తాడో, దేవుడు వెంటనే ఏం చేస్తాడు, వారిని తోక ముడుచుకొని వెళ్ళిపోయేలా చేస్తాడు. ఎలా వెళ్ళిపోయారో వీళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్టుగా ఒక వార్త వస్తుంది వాడు ఇక్కడ ఉండడు అని చెప్తాడు. ఆ వార్త విన్నప్పుడు కూడా ఏమంటాడు సెన్నాకరీబు, జాగ్రత్త, వేలు చూపించి నేనేదో వెళ్ళిపోతున్నాను అనుకో, బక్క నీ పని అయిపోయింది, నన్ను అక్కడికి పోయి ఆ పని చూసుకొని మళ్ళీ వెనక్కి వస్తాను, నేను ఖతం చేసేస్తానని చెప్తాడు. వెనక్కి పోతాడు, ఇంక రాడు. తన ఇంటికి వెళ్తాడు, తన ఊరికి వెళ్తాడు. తన దేవతా విగ్రహాలను అక్కడ కొలుస్తున్న సమయంలో తన కుమారులు అతన్ని హతమొందిస్తారు. అండ్ ఇక్కడి నుంచి పారిపోయేటప్పుడు ఎలా పారిపోయారు ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకని, ఒక దేవదూత వచ్చాడని చెప్తున్నారు, 185,000 మందిని ఒక రాత్రిలో నరికేశాడు అని చెప్తాడు. సో సంథింగ్ హ్యాపెండ్ దేర్ విచ్ ఈస్ బియాండ్ అవర్ ఇమాజినేషన్, విచ్ వి కాల్ యాజ్ మిరకల్స్, అద్భుతాలు. ఏదైతే అసాధ్యమైనవి అని మనం ప్రార్థిస్తున్నప్పుడు మనకు జరుగుతుందో, అది జరిగినప్పుడు అదే అద్భుతం. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా అంటే, దేవుడు యెషయా ద్వారా ఏం మాట్లాడుతుంటే 4 వచనాల వరకు ఏ విధముగా ఇజ్రాయేలీ జనాంగం ఇజ్రాయేలీ అంటే యూదా జనాంగం, యెరూషలేము జనాంగం ఏ విధంగా సరిలేని పరిస్థితుల్లో ఉన్నారో చెప్తున్నాడు. కానీ వారిని ఒకవైపున పనిష్ చేస్తూనే మనకు పాఠం నేర్పించాలి అంటే, మనకి ఇష్టం లేని వాడి ద్వారా మనకు పాఠం నేర్పిస్తాడు. మనం దేవుని యందు అనుకుంటే మనల్ని మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటాడు, మన శత్రువును దూరపరుస్తాడు. ఇది ఎటర్నల్ ప్రిన్సిపల్స్, అర్థం చేసుకోండి. మనము కనుక సరిగ్గా దేవుని యందు లేకపోతే మనకు ఆయన ఎదురు నిలబడే వారిని లేపుతాడు, వారి వల్ల మనకు కష్టాలను తెస్తాడు. మళ్ళీ మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఏం చేస్తా అంటే ఇష్ అని వాళ్ళని పంపించేస్తాడు. ఇష్ అంటాం చూడండి మనం, అట్లా వాళ్ళనే. అదే మనుషులను చేయాలనుకున్నాం అనుకో, వీఆర్ ప్లేయింగ్ గాడ్. మనుషులు కూడా దీన్ని, దేవుడు ఉపయోగించిన వాటిని మనం కూడా ఉపయోగిద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందో, ఒకడిని లేపుతావు, వాడిని లేపాను, నువ్వు పిలిచినప్పుడు వెనక్కి వస్తాడు అనుకుంటాం. కానీ ఏం జరుగుతుంది, వాడు మళ్ళీ వెనక్కి రాడు, ఎందుకంటే నువ్వు దేవుడు కావు. అప్పుడు ఏం జరుగుతుంది, నువ్వు పెంచిన పాము నిన్నే కాటేస్తుంది. మనిషికి దేవునికి విషయాలు అర్థం చేసుకోవాలా. దేవుని యొక్క థియాలజీని తీసుకొని మనిషికి ఉపయోగించి, నువ్వు వీడిని శత్రువుగా ఉన్నాడు కదా అని ఇంకో శత్రువుని లేపావనుకో, వాడు శత్రువు అవుతాడు, వీడు శత్రువు అవుతాడు. 4 రోజులు పోయిన తర్వాత అందరూ శత్రువులు అవుతారు. ఎందుకని, నేను దేవుణ్ణి ఆశ్రయించగా వేరే వాటిని చేశాను. దాన్ని ఏమంటారంటే డు నాట్ ప్లే గాడ్. 5వ వచనం నుంచి ఏం చేస్తున్నా అంటే చూడండి, నీ శత్రువుల సమూహము ఎవరైతే యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి కవచం వేసుకొని నిలబడలా. చిటికేస్తే అష్షూరోళ్ళు వచ్చారు. అష్షూరోళ్ళు ఎందుకు వచ్చారు, తమ కొరకు, తమ జయం కొరకే వచ్చారు. కానీ చిటికేసింది ఎవరు, దేవుడు. ఇది ఎప్పుడైతే నేను నా జయము కొరకు వచ్చాను అష్షూరు అనుకుంటున్నప్పుడు ఏమంటాడు 10వ అధ్యాయంలో, గొడ్డలి ఎక్కడైనా గొడ్డలి చేత పట్టుకున్న వాడిని మీదకి తలనెత్తునా అంటే, అష్షూర్ ఈజ్ మై టూల్. అది నాకు ఎదురు తిరుగుతుందా, క్వశ్చనే లేదు.
ఇప్పుడు ఏ కార్యం కొరకైతే యెరూషలేము మీదకి పంపించాడో ఆ కార్యం వారిలో తగ్గింపు అది కలగంగానే వీరిని దండించడం ప్రారంభిస్తాడు. అల్టిమేట్గా ఏంటి? దేవుని యందుంటే ఆయన మనకు మిత్రుడై ఉంటే ఏ శత్రువు మనకు ఉండడు. దేవుడు మనకు యందు ఉండక మనం కనుక ఆయన మిత్రుడిగా చేసుకోకపోతే ప్రతి కోన్కిస్కాగాడు మన శత్రువు అవుతాడు. దేవుని యందు మరలా తిరిగి వస్తే ఎంత గొప్పవాడినైనా కూడా ఆయన పక్కకు పెట్టి నిన్ను చేస్తాడు. అది మన యొక్క గొప్ప ఆశీర్వాదం మనకు. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా ఆ రోజు చుట్టుపక్కల మనం గనక హిస్కియా చరిత్రలో గనక చూస్తే అంటాడు కదా, జోరీగలలాగా కమ్ముతారు అంటాడు. 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో జోరీగలలాగా ఈగలు ఎట్లొస్తాయి? తేనె పట్టు కదిలిస్తే తేనెటీగలు ఎట్లుంటాయి? జోరీగలలాగా నీ యొక్క ప్రదేశాలన్నీ చుట్టుముట్టేస్తాయి అంటాడు. 8వ అధ్యాయం కావాలంటే ఒకసారి చూడండి మళ్ళా. అలాగన వీళ్ళు ఈ చుట్టుపక్కల సైన్యం ఎంతమంది వచ్చేసారంట? ఇన్యూమరబుల్. ఇసుక రేణువుల కంటే అంటే మనం లెక్క పెట్టలేనంత, గ్యాప్ లేనంత పైకెక్కి కనుక చూస్తే కనుచూప మేరలో నిండిపోయి ఉన్నారు. ఆ బలం ఎంత ఉంటుంది? వాళ్ళ బలం అంతమంది వచ్చినప్పుడు వాళ్ళు అసలు చంపబనలా, వాళ్ళ గుర్రాల శబ్దాలకి వాళ్ళ అరుపుల శబ్దానికి లోపల గుండె అవిసిపోతూ ఉంటుంది. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. ఎంతైతే ఆర్భాటం చేసి ఎంతైతే జోరీగల్లాగా చుట్టూ చేరారో పొట్టు ఎలా వెళ్ళిపోతుంది గాలి వస్తే? పొట్టు ఎట్లయితే ఇసుక రేణువులు ఎంత గొప్పగా ఉంటాయో అది పొట్టు అంతే ఉంటాయి. పొట్టు కూడా ఏమంటారు, రేణువులు గాలికి ఎట్లా ఎగిరిపోతాయి? చెల్లా చెదరైపోయి అసలు కనపడదు, అక్కడ ఉందా లేదా అని కూడా కనపడదు. బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టు వలె నుండును, హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. మనం గనక అష్షూరు రాజు సెన్నాకరీబు హిస్కియాతో ఎలా ప్రవచించాడు, హిస్కియా దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఏ విధంగా ఆయన ఆదరించాడు, ఏ విధంగా అష్షూరు రాజును బయటికి పంపించేశాడు అని కనుక చూస్తే ఆ తార్కాణాన్ని బట్టి మనకు మాట్లాడుతున్నది అర్థమవుతుంది. ఉరుము 6వ వచనం, ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్ని జ్వాలలుగాను సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించు. ఈ మాటలంతా ఎక్కడుంటాయి? ఉరుముతో ఎక్కడుంటాయి చెప్పండి? సీనాయి కొండ మీద దేవుడు వీరికి ప్రత్యక్షమైనప్పుడు, థియోఫెనీ అంటారు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఉండేటువంటివి. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ, కొన్ని వినబడేవి కొన్ని కనబడేవి. కనబడకుండా గాలి కనబడదు, ఇట్ రీక్స్ హెవాక్. కాబట్టి సుడిగాలి తుపానులతోనూ దహించు అగ్నిజ్వాలలతోనూ, అగ్నిజ్వాలలు ఏం చేస్తాయి? దారిలో ఉన్నదాన్నంతా రేస్ చేసుకొని వెళ్ళిపోతుంది, ఏముండవు. పొద్దున్న చూసేటప్పటికి అక్కడ బూడిద తప్పితే. అగ్నిజ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని శిక్షించును. ఎవరెవరికి శిక్ష పడుతుంది ఇక్కడ? ఒకవైపున యూదాను యెరూషలేమును శిక్షించడానికి నేనే నీకు ఎదురు నిలబడ్డాను అంటున్నాడు. ఎందుకని నీ పండుగలు నీ సంవత్సరాలు ఏమన్నా జరుపుకోవి, నాకు ఇష్టం లేనివి కనుక నేను నీకు ఎదురు నిలబడుతున్నాను. కోట నేనే, ఎవరు దిగ్బంధనం చేస్తున్నారు, సీజ్ వర్క్స్ ఎవరు చేస్తున్నారు, నేనే వేస్తున్నాను. 5వ వచనం నుంచి ఏం చేస్తున్నాడు? ఎవరెవరైతే వేసిపించాడో వాళ్ళందరినీ పొట్టులాగా చెదరగొట్టేస్తున్నాడు. అంటే పాఠము, నా యందుంటే ఆశీర్వదింపబడతావు, నా యందు లేకపోతే నీ శత్రువులు నేను లేపుతాను. మరలాను తిరిగి నా యొద్దకు వస్తే, కానీ మనం సంసోనులాగా తయారు కాకూడదు. సంసోను ప్రతిసారి డెలైలా చేతుల్లోంచి తప్పించుకున్నానని అనుకుంటాడు. ఫిలిస్తీన్లు రాగానే రాత్రి నిద్రపోతుంటాడు తాగి, ఫిలిస్తీన్లు వచ్చారు అనగానే ఆయన జుట్టుని ఎంత గట్టిగా ముడిపెట్టినా కూడా విదిలించుకొని లేచేస్తుంటాడు. సంసోన్కి 5 సార్ల తర్వాత 6 సార్ల తర్వాత ఏమైపోయి ఉంటుంది? లైట్ తీసుకో, మన దగ్గర దేవుడు ఉన్నాడు, మన దగ్గర శక్తి ఉంది. ఆఖరికి ఒకరోజు ఏమైంది? కటింగ్ పడింది. కటింగ్ పడంగానే ఏమైంది? ముందరలాగేనంట లేచాడంట విదుల్చుకొని. దేవుడు తనని ఎడబాసనని అతనికి తెలియదు. అలాగనే మనం కూడా దేవుడు క్షమించే దేవుడు కనుక,
లీనియన్స్ తీసుకొని తప్పు మీద తప్పులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనతో దేవుడు ఉన్నాడులే అనుకుంటే ఎప్పుడు మనల్ని వదిలేస్తాడో మనకు తెలియదు కదా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడుతూ దేవునికి ఇష్టమైన రీతిగా మనము ముందుకు వెళ్తూ ఉండాలి. 7వ వచనం నుంచి 8వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఎథీరియల్ ఏ విధంగా అయితే ఒక చెడ్డ కళ వచ్చింది అనుకో, లేయంగానే నీకు ఎంత ఊరట కలుగుతుంది? అందరికీ కలిగి ఉంటుంది కదా నైట్ మేర్. నిన్ను చంపేస్తున్నట్టు, నిన్ను చుట్టూ రాజ్యాలు వచ్చేసినట్టు, ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. ఆ భయాల్లో సడన్గా నువ్వు లేచిపోగానే అమ్మా ఇది కళ అనుకుంటామా? పీడకల. అర్యేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందరు. అనగా హిస్కియాకు వాళ్ళు ఒక పీడకలలాగా, పొద్దునకి నేను లేచిపోతాను అనుకున్నాడు. పొద్దున్న లేచి చూడంగానే, కళ్ళు తెరిచి చూడంగానే అక్కడ ఏమీ లేదు. అనగానికి వేపర్తో, ఇప్పుడు చూడండి కొన్నిసార్లు చూపిస్తుంటారు, ఈ వాట్సాప్లో కూడా పెడుతుంటారు, ఐస్తో ఇమేజ్ లాగా చక్కటి యువతి కానీ సడన్గా ఐస్ కరిగిపోతున్నట్టు, ఆ తర్వాత అక్కడ ఉండను కూడా ఉండదు. అట్నే ఆవిరితో ఒక ఫిగర్ అవుతుంది, చిన్నగా ఆవిరి చెదిరిపోతుంది, ఆవిరి ఉండదు. అలాగ నా కళను ఎట్లా చెప్తున్నా అంటే, ఆవిరిలాగా వాళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తారు. ఎంతగా ఉన్నట్టుగా కనిపిస్తారంటే దాన్ని చూసి పీడకల వల్లే నువ్వు భయపడతావు. కానీ ఆవిరి ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో, ఏ విధంగా అయితే ఐస్ వేడి తగలంగానే అక్కడ ఒక రూపం ఉన్నట్టుగా కూడా లేకుండా కరిగిపోతుందో, ఆ విధంగా నేను చేస్తాను. అర్యేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. దాని బాధపరచు వారందరూ రాత్రి కన్నా స్వప్నము వలె ఉందరు. ఒక్కొక్కసారి పొద్దున్న లేగానే మీకు గుర్తుందా, అసలు నిజంగా నేను కలగన్నానా, నిజమా, కలే మర్చిపోతాం. అప్పటికప్పుడు కనుక అయితే చాలా గుర్తుంటుంది. అట్లా అయిపోతుందంట. అంటే నీకు వచ్చిన అపాయము నీకు మళ్ళీ అసలు గుర్తు కూడా లేకుండా ఒక బ్యాడ్ డ్రీమ్ లాగా వెళ్ళిపోతుంది. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లును. శత్రువుల గురించి చెప్తున్నాడు. పండు అక్కడ ఉంది, అంతా దొరికిపోయింది. రేపు ఇంక హిస్కియాన్ మన చేతుల్లోకి వచ్చేస్తాడు, రాజ్యం మన చేతుల్లోకి వచ్చేస్తుంది అంటే లాస్ట్ సెకండ్లో ఉన్నారు. పొద్దున్న లేచి చూసేటప్పటికి చుట్టూ తిరిగి చూసుకుంటే వాళ్ళ సూర్యులందరూ చనిపోయి ఉన్నారు. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడక పోయినట్లును. శత్రువుల గురించి. మొదటిది ఎవరి గురించి చెప్తున్నాడు? తన వారైన వారికి ఏ విధంగా ఇది పీడ కలలాగా పోయి ఊరట దొరుకుతుంది. కానీ వీళ్ళకి మాత్రం కలలో తిన్నవాడికి తృప్తి ఉండదు కదా. పేతురు రాత్రి ఆలోచిస్తాడు, ఆకలేస్తుంటుంది, అన్నీ వస్తాయి, ఏం లాభము, అన్నీ ఎగిరిపోతాయి, మళ్ళీ కళ్ళు లేంగానే కింద నుంచి భోజనం రావాల్సిందే, తినాల్సిందే. అట్లా వీళ్ళు నిరాశ, నిస్పృహ, నిరుత్సాహానికి దొరికినట్టే దొరికి చేజారిపోయినట్టు. ఆకలి కొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనిన వాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకనూ ఆశ గొని ఉన్నట్లును, సియోను కొండ మీద యుద్ధము చేయు జనుల సమూహం అంతటికి నా పిల్లల జోలికి, నా ప్రజల జోలికి నీ వస్తే జరగబోయేది ఇది అంటున్నాడు. 9 నుంచి 14వ వచనం వరకు ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? అసలు ఎందుకు దేవుడు ఈ విధముగా మీదకి రావాల్సి వస్తూ ఉంది? ఎందుకు మరలా వారిని ఆఖరి క్షణం వరకు తీసుకొచ్చి తప్పించాల్సి వస్తూ ఉంది? జనులారా తేరి చూడుడి, విస్మయమందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి, ద్రాక్షారసము లేకయే వారు మత్తులై ఉన్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. ఎందుకు? యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. దావీదు సౌలు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ పోయి ఒక చోటకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు పడుకో ఉంటారు. పడుకో ఉన్నప్పుడు అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంటుంది, వాళ్ళందరినీ దేవుడు గాఢ నిద్రలోకి పంపించెను
అంటే దావీదుకు సహాయం చేస్తున్నాడు. నిద్రలు మేల్కొన్న ఒకడు కనుక మేల్కొంటే దావీదును వాళ్ళ సైన్యం మధ్యలోకి వెళ్తున్నాడు, వాళ్ళకు గాఢ నిద్ర కలగజేశాను. దావీదు ఎప్పుడైతే ఆ సమూహం నుంచి బయటకు వస్తాడో ఆ గ్లాస్ జార్ని ఏదైతే ఉన్నదో నీటి కూజాను చూపించి, ఆ స్పీర్ని చూపించి, ఆ ఈటెని చూపించి అబ్నేరును కేకేస్తాడు. ఏమయ్యా అబ్నేరు, నీ రాజుని ఎలా చూసుకోవాలి, నువ్వు ఎలా చూసుకుంటున్నావు, నీ మధ్యకి శత్రువు వచ్చాడు, అది కూడా నీకు తెలియకపోయినే అని అంటాడు. ఆ వాక్యంలో కనుక చూస్తే ఐ థింక్ 1 సమూయేలు 26:12 వాక్యంలో కనుక చూస్తే వారికి గాఢ నిద్రాత్మ కలగజేసెను అని రాయబడి ఉంటుంది. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. ఎందుకైంది పని? మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. ప్రాఫిట్స్ ఆర్ ద ఐస్ ఆఫ్ గాడ్ అనుకో, మరి ఇయర్స్ ఆఫ్ గాడ్ అనుకోండి. వాళ్ళ కళ్ళు చెవులు ఈయన మూసేసి ఉన్నాడు దేవుడు. ఎందుకని? మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీరు కనుక రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో చూశారనుకోండి, ఆహాబు ఒక పెద్ద కౌన్సిల్ని పిలిపిస్తాడు. ఆహాబు రాజు యెహోషాపాతు రాజుని పక్కన కూర్చోబెట్టుకొని, యెహోషాపాతు రాజు యూదా రాజు, ఆహాబు ఇజ్రాయేలు రాజు, 10 తెగల రాజు, ఇతను 2 తెగల రాజు. కూర్చోన్నప్పుడు అందరినీ పిలిపిస్తాడు. నేను పలానా దాని మీదకి వెళ్ళాలనా వెళ్ళకూడదా యుద్ధానికి? అందరూ కలిసి ఏమంటాడు? ఆయన పిలిచేది ఎవరు? ఏ ప్రవక్తలను పిలుస్తాడు? బయలు ప్రవక్తలను పిలుస్తాడు. అప్పుడు యెహోషాపాతు ఏమంటాడు? అయ్యా, మీ మధ్యన ఒక్కైనా యెహోవా ప్రవక్త ఉంటే పిలిపించకూడదా అంటే, ఒకడు ఉన్నాడు కానీ వాడు నా మాట వినడు, వాడిని పిలిపిస్తే ఏదో ఒకటి నాకు అగెన్స్ట్గా నెగిటివ్గా చెప్తాడు అంటాడు. అలా అనబాక, నువ్వు అతన్ని కూడా పిలువు అంటాడు. అప్పుడు ఈయన వస్తాడు. ఎవరు ఆ ప్రవక్త పేరు? మీకానా? ఒకసారి చూద్దాం. రాజుల గ్రంథము 22:22 మొదటి రాజుల గ్రంథం. మీకా 1 రాజుల గ్రంథము 22:22 మికాయా. అప్పుడు 18 నుంచి అప్పుడు ఇజ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గురించి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనుడాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమున ఎడమ పార్శ్వమున నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు హెవెన్లీ కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఆహాబు రామోతిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించును? ఆహాబు ఓడిపోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. అతన్ని ఎవరు ప్రేరేపిస్తారు అని అడిగాయంట. యెహోవా సెలవయ్యగా ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండ్రి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలబడి, నేను అతనిని ప్రేరేపించదనగా, యెహోవా ఏ ప్రకారము నీవు అతన్ని ప్రేరేపించుదు అని అతనిని అడిగను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉండునని చెప్పగా ఆయన, నీవు అతన్ని ప్రేరేపించి జయము నొందుదువు, పోయి ఆ ప్రకారమే చేయమని అతనికి సెలవిచ్చాను. ఒకటేంటి? స్పిరిచువల్ స్టూపర్. తాగిన వాడికి మొత్తం ఏ విధంగా అయితే వస్తుందో, ఆత్మీయమైన మొద్దుబారిపోయి తాగినప్పుడు ఏమవుతుంది? ఒళ్ళు మొద్దుబారిపోతుంది. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే, వారు దేవుని యందు సరిగ్గా లేకుండా, వారి జీవన విధానాలు సరిగ్గా లేకపోయినప్పుడు వారి ఆత్మకు కన్నులు ఉంటాయి కదా, అవి చూడలేక పొరలు గమ్మినాయి. శరీరానికి ఏ విధంగా అయితే స్పర్శ ఉంటుందో ఆత్మకు మొద్దుబారిపోయినది. సో మొట్టమొదటి ఏమంటున్నాడంటే, మద్యపానం యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించినాడు. ఎవరు కుమ్మరించినారు? యెహోవా కుమ్మరించినాడు. గమనించండి. ఇందాకేమన్నాడు యెహోవా ఆహాబుతో మాట్లాడుతున్నప్పుడు? కరెక్టే, అబద్ధపాత్మే వారికి సరి. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. ఆధ్యాత్మికమైన కన్నులు లేని ప్రవక్తలు, మొద్దుబారిపోయిన మనస్సాక్షి కలిగిన ప్రవక్తలు, అబద్ధములు పలికేటువంటి ప్రవక్తలను లేవనెత్తాడు. ఎందుకని? తన ప్రజలు తనతో సరిగ్గా లేనప్పుడు, ప్రవక్తలను పంపించి మాట్లాడుతున్నప్పుడు, ప్రవక్తల మాటలు విననప్పుడు వారి హృదయాలు మొద్దుబారి చేశాడు,
కళ్ళు కనపడకుండా పొరలు చేసేశాడు. అబద్ధపు ఆత్మ పైపెచ్చి ఏమనింది? ఇర్మియా గ్రంథంలో కనుక చూసామనుకోండి, అబద్ధ ప్రవక్తలు ఎవరు, నిజమైన ప్రవక్తలు ఎవరు? ఇర్మియా మాట్లాడిన ప్రతిసారి రాజ నగరిలో దాన్ని ఏమంటారు, రాయల్ ప్రాఫిట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి తందాన పాడుతుంటాడు రాజు చెప్పిన దానికంతా. ఇర్మియా అంటాడు, అబద్ధపు ప్రవక్త ఎవరు, నువ్వా నేనా అని తెలుసుకోవాలి అంటే అని మాట్లాడతాడు. అట్లా అబద్ధపు ప్రవక్తలు అనగా అంటాడు కదా ఇర్మియా గ్రంథంలో, ఒక పూట కూటి కొరకు, ఒక బ్రెడ్ ముక్క కొరకు, ఒక గ్లాస్ వైన్ కొరకు రాజుకి ఏది నచ్చితే అది చెప్పేటువంటి వారు ఎక్కువైపోయారు. ఎప్పుడవుతారు ఎక్కువ? దేవుని మాటలు గనక చెప్పిన ప్రవక్తల్ని వినకుండా పోతే మికాయా కూడా ఏం చేస్తాడో గమనించండి. ఫస్ట్ వస్తాడు, ఆహాబ్ అందరిని అడుగుతాడు, అందరూ తందాన వేస్తుంటారు, 400 మంది ఏంటో, నువ్వు వెళ్ళు యుద్ధానికి వెళ్ళు. మికాయా ఏమంటాడు చూడండి, ఒకసారి చూపిస్తాను. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయం. పదకొండవ వచనం నుంచి చదువుతాను. 22. కెనయా నా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చిన మాట చెప్పాను. ఎంత నావల్గా ఉన్నాడో చూడండి. ప్రవచనం చెప్పడమే కాకుండా దాన్ని బ్యాక్ చేసేదానికి తనకి టూల్స్ కూడా తెచ్చాడు. అర్థమైందా? మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే నోటితో మాత్రమే కాకుండా ఆడియో విజువల్గా మనం కొన్ని తెచ్చుకుంటాం. అంటే ఏంటి, ముందరనే ప్లాన్ చేసుకొని తెచ్చుకుంటాం. ఈ ప్రవక్త రాజుకి ఇష్టం వచ్చింది చెప్పాలని చెప్పడమే కాకుండా దానికి అనుసంధానమైన, అర్థమైంది కదా, అంటే ఎంత ప్రీ ప్లాన్డ్, ఎంత దీనికి చేయించుకొని వచ్చి, అంటే ఎంత ట్రూత్ఫుల్గా, అంటే నువ్వు ఇలా చేస్తా ఉన్నప్పుడు ఆ రాజుకి ఇంకా, వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయొచ్చు. యెహోవా రామోతిలాదును రాజు అయిన నీ చేతికి అప్పగించును గనక నీవు దాని మీదకి పోయి జయమందుదువు అని చెప్పిరి. మికాయాను పిలవబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా మికాయాతో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ పోయిన దూత. మికాయాను పిలువబోయిన దూత, అయ్యా బాబు, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా. నీకెందుకు వచ్చిన గొడవ? అక్కడ నా మెజారిటీ అంతా కూడా ఒకటే గొంతెత్తి ఎలుగెత్తి మాట్లాడుతున్నారు, నీకెందుకు వచ్చిన గొడవ? అందరికీ ఒక నాణ్యం ఇచ్చి పంపిస్తారు, నీకు ఒక నాణ్యం ఇచ్చి పంపిస్తారు, నువ్వు తానతందానయ్యి బ్రతికిపోతావు, నీకు కొంచెం డబ్బులు సంపాదించుకుంటావు, వెనక్కి వెళ్ళిపోతావు, హ్యాపీగా రా అని చెప్పాడు. దూతలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచమని అతనితో అనగా, మికాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదనెను. కానీ ఇక్కడ సార్కాస్టిక్ చూడండి, నెక్స్ట్ ఏం చేస్తాడు. అతడు రాజు నద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్ గిల్గాదు మీదకి పోదుమా పోకుందుమా అని అడుగగా అతడు, యెహోవా దానిని రాజునైన నీ చేతికి నప్పగించును గనుక నీవు దాని మీదకి పోయి జయమందుదువని రాజుతో అనెను. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాడు? మాట్లాడడానికేమో నేను ఏదైతే దేవుడు చెప్తాడో అదే చెప్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు? ఎందుకు వచ్చిన గొడవలే, ఎట్టా నేను చెప్పినా వినడు అని చెప్పి పో అన్నాడు. దేవుడు ఆహాబుతో పనిచేశాడు. ఆహాబుతో ఏమంటున్నాడో చూడండి, ఆహాబు ఏమంటున్నాడో చూడండి. అందుకు రాజు, నాకు తెలిసి నీ నాటకాలన్నీ నువ్వు నిజం చెప్పు. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి, అంటే కోర్టు బోన్లో నిలబడ్డావు, నువ్వు బైబిల్ మీద ప్రమాణం చేసి ఉన్నావు కాబట్టి ఊరికనే నాకు తృప్తిపరిచేవి చెప్పబాక, డైరెక్ట్గా నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకోవలసినదని నేనెన్ని మార్లు నీతో చెప్పి తినని రాజు సెలవేయగా. అంటే ఆహాబుకు తెలుసు హీ హాస్ గాట్ ఏ నెగిటివ్ మెసేజ్, బట్ మిగతా వారితో తన నెగిటివ్ మెసేజ్ చెప్పకుండా గమ్మునున్నాడు అని చెప్పి. అతడు ఇజ్రాయేలీలందరినూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచి తినని వారికి యజమానుడు లేడు. అయ్యా నేను చూశాను నా దర్శనంలో, సైన్యం అంతా పడిపోయింది, ముందర రాజు లేడు, పోతే చస్తావు అంటాడు. ఆహాబు ఏం చేస్తాడంటే ఆ 400 ఆ ప్రవక్తల మాట వింటాడు. విని వెళ్తున్నప్పుడు, ఇదిగోండి ఈ మికాయాను కట్టిపడేయండి, రోజుకు ఒక బ్రెడ్ ముక్క, ఒక నీళ్ళ గ్లాస్ మాత్రం ఇవ్వండి, నేను వచ్చేంతవరకు అంటాడు. మికాయా అంటాడు, నువ్వు గనక ఒకవేళ వస్తే నేను యెహోవా ప్రవక్తనే కాదు పో అంటాడు.
ఇతనేమంటాడు, నేను వచ్చేంతవరకు ఇతను బయట పెట్టండి అంటాడు. మికాయా ఏమంటాడు చూడండి లాస్ట్లో 28, 27 నుంచి చదువుతాను, 26 నుంచి. అప్పుడు ఇజ్రాయేలు రాజు మికాయాను పట్టుకొని తీసుకొని పోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషానుకును అప్పగించి బందీ గృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగి వచ్చే వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మికాయా ఇలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను. రాజువైన నీవు ఏ మాత్రమైనను క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలుకలేదు. ఆనాటి ప్రవక్తల నుంచి ఇప్పుడు ఏ స్థితికి వచ్చేశారు? ఇర్మియా లాంటి వాడిని, యెషయా లాంటి వాడిని వారు చంపడానికి ప్రయత్నించే స్థితికి వచ్చారు. ఇర్మియా అయితే ఇంకా మొత్తుకుంటాడు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను దీని కొరకు పంపించావా అని. అవును, నేను చెప్పిన మాట చెప్పడానికే నేను పంపించాను అంటాడు. కాబట్టి చూడండి, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. ఎప్పుడైతే నీవు దేవుని నుంచి దూరం అయిపోతావో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడడం కూడా మానేస్తాడు. నీకు నచ్చిన పలుకులే నీకు వస్తాయి, ఆశీర్వాద పలుకులే నీ దగ్గరికి వస్తూ ఉంటాయి, నువ్వు మోసపోతానే ఉంటావు. ఎందుకని? ఒక్కసారి నాతో పాటు 2 తెస్సలోనిక గ్రంథం చూడండి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 9 నుంచి 12. ఎప్పుడైతే మనము దేవుని యందు సరిగ్గా లేకుండా ఆయన ప్రవక్తలు చెప్పిన మాటలు ఆయన వాక్య ధ్యానంలో మనం ఉండకుండా తప్పిపోతే 2 తెస్సలోనికలు 2వ అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువుతాను. నశించుచున్నవారు 2 తెస్సలోనికలు 2వ అధ్యాయము 9 నుంచి, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుకు కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచూ ఉన్నాడు. If you don't believe the truth, and if you start questioning the truth, and if you start silencing the truth from God, God will slowly give a lying spirit, so that you will start believing lies and your life will become a lie. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? సత్యము పరలోకానికి తీసుకెళ్ళగా అబద్ధము నరకానికి తీసుకువెళ్తుంది. ఎందుకని? వాడు ముందటి నుంచి కూడా అబద్ధములు చెప్పేవాడు, మోసగాడు సాతాను, వాడు హంతకుడు. దీనినంతటిని గురించి 11వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే, 8వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనంలో కనుక చూస్తే, నేను చెప్పిన ఈ ప్రవచనాలని మీరు సీల్ చేసేయండి అని చెప్తాడు తన శిష్యులతో. ఇప్పుడేం మాట్లాడుతున్నా అంటే, దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వారికి వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వారికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవన్ను. అర్థమవుతుందా? సీల్డ్ బుక్ ఉంది, చదువు వచ్చినోడి దగ్గరికి తీసుకెళ్తానంటే ఇట్ ఈస్ సీల్డ్, ఐ కాంట్ రీడ్ అంటున్నా అంట. చదువు రానోడి దగ్గరికి పోతే ఓపెన్ చేస్తే మాత్రం ఏం ప్రయోజనం, నాకు చదువు రాదంటున్నా అంట. అంటే ఇరువురు, అంటే వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదనమాట, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు. సీల్ తీసి చదవచ్చు, కానీ ఆ సీల్డ్ నేను చదవను. ఇప్పుడు మనం ఏదైనా పనికి ఇష్టం లేదనుకో, ఏదైనా పని చేయడానికి ఇష్టం లేదనుకుంటే సాకులు చెప్తాం కదా. అలాగనే ఏదైనా తినాలా తాగాలనుకోండి, అంటే సోమరులు కొంతమంది ఉంటారు కదా, అట్లా దాన్ని తీసి తినాలనే ఓపిక కూడా లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అలాగనే ఆధ్యాత్మికమైన మాంద్యము, హీస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ నమ్నెస్, స్పిరిచువల్ లాక్సిటీ ఏం చేస్తూ ఉందంటే ఆసక్తి లేదు. యెషయా ప్రవక్త అందుకని ఏం చెప్పాడు? ప్రయోజనమే లేదు,
వీళ్ళకి చెప్పాను, అయిపోయింది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం అనుకుంటాను. 8వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి అంటే సీల్, ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొను నేను ఎదురు చూచుచున్నాను, ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. కాబట్టి యెషయా చెప్తూ ఉన్న మాటలు ఏమవుతుందంటే వాళ్ళకి, ఇట్ హెస్ బికమ్ ఎ సీల్డ్ బుక్ ఫర్ దెమ్ బికాస్ దే డోంట్ వాంట్ టు లిజన్ టు హిమ్. దట్స్ వై ఇట్ ఈస్ ఎ సీల్డ్ బుక్. కాబట్టి ఏమంటున్నా అంటే ఆ ప్రవక్తల పరిస్థితి ఏంటి అంటే, యెషయా గొంతు చించుకొని మాట్లాడుతున్నా కూడా ఆ ప్రవక్తలే కానీ, ఆ దీర్ఘదర్శులే కానీ, ఆ యొక్క జనులే కానీ, దే హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ గాడ్స్ వర్డ్. దే హ్యావ్ లాస్ట్ ఇంట్రెస్ట్ టు లిజన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ రాదర్ దాన్ దే ఆర్ సాటిస్ఫైడ్ టు బీ కంటెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ ద వరల్డ్. ద వర్డ్ ఆఫ్ ద వరల్డ్. 13వ వచనం. ప్రభువు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. లోపల ఆధ్యాత్మికత లేని క్రైస్తవత్వం, దేవుడు లేని సంఘం. ఫర్ ఎగ్జాంపుల్, పలానా ఈరోజు ఆలోచించండి, అయ్యా మీరు బైబిల్ స్టడీకి రావాలా, అయ్యా మీరు ఆల్ నైట్ ప్రేయర్కి రావాలా, మీరు పలానా దానికి రావాలా అని చెప్తూ ఉన్నాను అనుకోండి. దానికి రావాల గనక రావడం వేరు, అసలు రానే రాకపోవడం ఒక ఎత్తు, రావాల గనక రావడం వేరు. అది నిజంగా ఎందుకు వస్తున్నామని మనస్పూర్వకంగా అర్థం చేసుకొని చేయడం వేరు. అర్థమవుతుంది కదా. అలాగనే చాలామందికి పిల్లలకు కానీ వాళ్ళకి, వారు వచ్చి ఊరికనే కూర్చున్నంత మాత్రం నాకేమీ తృప్తి లేదు, వారు వచ్చి ఊరికనే అటెండెన్స్ వేసుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. నిజమైన స్పిరిట్తో వస్తేనే దానికి విలువ ఉన్నది. కాకపోతే మనం ఏం చేస్తాము, కనీసం ఇప్పుడు క్రైస్తవత్వము ఏ స్థితికి వచ్చినది, మనము యేసు ప్రభువుని రక్షకునిగా తెలుసుకొని మనం క్రైస్తవులం అనబడుతూ ఉన్నాం. కానీ మనలో చాలామంది యేసు ప్రభువుని ఇంకా రక్షకులుగా తెలుసుకోని వారు చాలామంది ఉన్నారు. అలాగనే మన పిల్లలు ఎంతోమంది ఇంకా యేసు ప్రభువుని రక్షకునిగా తెలుసుకొని వారు ఉన్నారు. వారు ప్రభువుని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏం చెప్తాము, కనీసం వీటికి రాండి, కూర్చోండి, ఈ పనులు చెయ్యండి, రూల్ బుక్ ఇస్తాం, టిక్ బుక్, నువ్వు రాని. ఎందుకని? వచ్చినంత మాత్రం ఏదో జరుగుతుందని కాదు, వస్తే ఏదో జరుగుతుందనే ఆశతో వాళ్ళని రమ్మంటాం. వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమీ మంచి క్రైస్తవులు అయిపోలేదు, రానంత మాత్రాన చెడ్డ క్రైస్తవులు కాలేదు. కానీ రాండి అని ఎందుకు చెప్తాము సంఘ కార్యక్రమాలకి? రక్షణ లేని వారికి, దేవునిలో నుంచి దూరం అయిపోయిన వారికి ఈ అవకాశాలని పురస్కరించుకొని మరలా ఒకసారి దేవుడు వారితో మాట్లాడి వారిని మళ్ళా జనస్రవంతిలోకి, క్రైస్తవ స్రవంతిలోకి తీసుకొస్తాడు అనే ఆశతో రక్షింపబడని బిడ్డలైతే రక్షింపబడాలని, రక్షింపబడని ఎవరైతే వయసులో పెద్దవారై ఉంటారో వారు కానీ, ఆర్ రక్షణ పొందుకొని ఆధ్యాత్మికమైన మాంద్యంలోకి వెళ్ళిపోయి పక్కకు తప్పిపోయి ఉంటారో వారిని జాగృతి పరచడానికి తిరిగి రమ్మంటాం. ఏమంటున్నాడంటే దేవుడు, వీరు చేసేటువంటిది ఇట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రెడిషనల్, ఆచారపరమైన క్రైస్తవత్వం అని మనం ఏ మాటలైతే వాడతామో, ఇది ఆచారపరమైన రిలీజియన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, అది ఆధ్యాత్మికమైన మతము కాదు అని చెప్తున్నాడు అనమాట. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. మెయిన్ లైన్ చర్చెస్లో కొన్నిట్లో అయితే అపోస్టల్స్ క్రీడ్ చెప్తాం, ప్రభువా మమ్మల్ని. ఇప్పుడు మనం చేసే పరలోక ప్రార్థన కూడా ఆల్మోస్ట్ ఏమైపోయింది, పరలోక ప్రార్థనలో బోల్డ్ అంత నిగూఢార్థం ఉన్నది. ఈరోజు మనం పరలోక ప్రార్థనలో గూఢార్థం మర్చిపోయి పదాలను పలుకుతాం. అలాగనే మెయిన్ లైన్ చర్చెస్లో ఇంకొన్నిట్లో చూస్తే వాళ్ళు ఏ లిటర్జీ పెట్టుకుంటారో దాన్ని, మేము ప్రభువును నమ్ముతున్నాము, కన్యక గర్భం నుంచి పుట్టిననే ఆయన, అపోస్టల్స్ క్రీడ్ తప్పు లేదు. కానీ అది ఒకనాడు అపోస్టల్స్ క్రీడ్ ఎందుకు వచ్చింది? దానిలో సారాంశమును అర్థం చేసుకున్నవారు, దాన్ని పలికేవారు, అలాగున పలకని వారు దానితో అంగీకరించని వారు అని చెప్పి పక్కన పెట్టినట్లు. ఆ వచ్చిన కారణం
ఈరోజు మనం ఏమైపోయామంటే వాటిని పదాలను పలుకుతున్నాము. ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో క్రమం ప్రకారంగా ఇది చెయ్యాలని చేస్తున్నాము. ఆ క్రమము ఎందుకు వచ్చిందో, ఆ క్రమము వెనక ఆధ్యాత్మిక లాభం ఏంటో మనం మర్చిపోయి ఉన్నాం. అలాగనే ఆనాటి ప్రజల నుంచి ఈరోజు మనం కూడా అదే అయిపోతూ ఉన్నాం. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి కాగా, నేను మరలా ఇదంతా ఇలాగనుండగా ఆయన కృప, ఇందాక చక్కగా భాస్కర్ గారు చెప్పారు, యెహోవా వాత్సల్యము మరలా కనపరుస్తున్నా అంట. దేవుడు ఏం చేస్తున్నా అంటే ఒక పక్కన వారిని గద్దిస్తున్నాడు, వారి చుట్టుపక్కల శత్రువులు మొహరాయిస్తున్నాడు, శత్రువుల నుంచి కాపాడుతున్నాడు. కాపాడిన తర్వాత వాళ్ళ తప్పులు వాళ్ళకి ఎత్తి చూపిన తర్వాత ఏమంటున్నా అంటే అయినప్పటికీ నేను మిమ్మల్ని వదిలేవాడిని కాదు అంటున్నాడు. మరలా ఇంకొక అద్భుతం చేస్తాను మీ మధ్యన అంటున్నాడు. తప్పిపోయిన వారినందరినీ మళ్ళీ నా దగ్గరికి తీసుకుంటాను అంటున్నాడు. అది ఆయన ప్రేమ. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. ఎవరికి తెలియదు లేని పిల్లి పాలు తాగుతూ ఎవరికి తెలియదు అనుకున్నట్టుగానే వాళ్ళు వేసే స్కీమ్స్ దేవుడికి తెలియదు అనుకుంటున్నారంట, ఎవరికి తెలియదు అనుకుంటున్నారంట. వెళ్ళి పెట్టుకునే పొత్తులు, మాట్లాడే మాటలు, నిజంగా దేవుని భక్తి లేకుండా పైన దేవుని భక్తితో మాట్లాడే మాటలు, ఇవన్నిటిని బట్టి ఏమంటున్నా అంటే మరుగు చేజూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియనో, లోపల 2-3 కలిసి కదా వేయడం స్కెచ్ అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాని చేసిన వాని గురించి ఇతడు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన దానిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? క్రీచర్ సృష్టిని ఎలాగైతే అనే హక్కు లేదో, దేవుని కన్నులు అంతటినీ చూస్తున్నాయి కనుక వీరు తమను తాము మోసం చేసుకుంటూ అందరినీ మోసం చేస్తున్నాము అనుకుంటున్నారు. ఆ యొక్క సీక్రెట్ ప్యాక్ట్స్ వాళ్ళని ఐగుప్తుతో పెట్టుకునేదే కానీ, వేరే వాళ్ళతో పెట్టుకునేదే కానీ, వారి మధ్యన వారు వర్గాలుగా ఫార్మ్ అయి చేసేది కానీ అన్నీ ఎవరికి తెలియదు అనుకొని అందరినీ మోసం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం గుర్తు చేస్తున్నా అంటే, బిడ్డా నువ్వు మోసం చేస్తున్నది బయటోళ్ళని కాదు, ఫస్ట్ నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, ఆ తర్వాత నన్ను మోసం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు. అది నీ మూర్ఖత్వము. నేను సృష్టికర్తను, నువ్వు సృష్ట్యమువు. కాబట్టి నువ్వేదో నన్ను తయారు చేసినట్టు. దేవతలంటే ఎవరు? మనం తయారు చేసుకున్న బొమ్మలు కదా. దేవతలంటే ఎవరు? విగ్రహాలంటే ఎవరు? మన చేతులతో చేసుకున్న బొమ్మలు. వాటిని దేవుడా నన్ను రక్షించు, దేవుడా రక్షించు అంటుంటే ఏం ప్రయోజనం? అందుకని ఏమంటాడు, అవి వినవు, వాని కన్నులు ఉన్నాయి కానీ వినలేవు, చెవులు మనం చేసుకున్నవి కనుక. కాబట్టి ఏమంటున్నా అంటే మీరు దేన్ని వెనక ఆశ్రయిస్తున్నారు? చిన్నగా అన్య దేవతలను ఆశ్రయించడంలో, మనుష్య జ్ఞానాన్ని ఆశ్రయించి మనుష్యుల మధ్యన మనుష్యులు మాట్లాడుకొని ఏదో కార్యాలు చేస్తామనుకొని ఆఖరికి విఫలమైపోతూ ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. ఇకను 17 నుంచి ఆశీర్వాద పలుకులు పలుకుతున్నాడు. చదివి వినిపిస్తాను, సమయమైంది. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. ఆ దినమున అంటే ఒకానొక నాడు ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. ఇందాక కళ్ళుండేవాడు చూడలేకపోతున్నాడు, చెవులుండేవాడు వినలేకపోతున్నాడు. ఒకానొక దినం వస్తుంది, ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గురుడివారు కన్నులారా చూచెదరు. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. బలాత్కారులు లేకపోవుదురు. అక్కడేమన్నాడు? యెరూషలేము పరిహాసకులు అన్నాడు, అపహాసకులు అన్నాడు. ఒకానొక దినాన్ని ఏమంటున్నాడు? వారి అపహాసం ద్వారా, వారి పరిహాసం ద్వారా వారు శిక్షింపబడి వారు పక్కకు తప్పుకునేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమందిని ఆయన మార్చి తీసుకునేవాడు. బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు.
కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు. మూడు విషయాలు మాట్లాడుతున్నాడు 21లో, చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి చూడండి. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయొచ్చు. ఒక్క వ్యాజ్యము ద్వారా ఇతరులను పాపలు చేయొచ్చు. ఒక్క ఇష్యూ, ఒక్క స్కామ్, ఒక్క కాంట్రవర్సీ, ఒక్క దీనితో అందరినీ చెడ్డ చేసేస్తున్నారు. ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు. గుమ్మములో తమను గద్దించు వానిని పట్టుకొనవలనని ఉరినొడ్డుచు. ఎవరైతే ఇది మంచిది కాదయ్యా, ఇది తప్పయ్యా, దీని నుంచి పక్కకు అనేవాడిని, వాడికి ఎట్లా గాలమేద్దామా, వాడిని ఎట్ట పక్కకు తప్పిద్దామా, ఉరినొడ్డుచు. మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. మాయ మాటల చేత నీతిమంతుని ఏ ప్రలోభం పెట్టు, ఏదో ఒక విధంగా వాడిని పక్కకు తప్పించాలని చూసేవాళ్ళు నరకబడుదురు. అంటే ఇలాంటి ప్రజలు దేవుని ప్రజల్లో ఉన్నారు గనక ఆయన ఎంతో చింతిస్తూ ఉన్నాడు. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. ఎప్పుడు ఆయన వీళ్ళందరినీ తీసేసినప్పుడు, ఇటువంటి చెడ్డని తీసేసినప్పుడు, ఇటువంటి ఆలోచన విధానాలని తీసేసినప్పుడు, ఇటువంటి ఆలోచన విధానాలని ప్రపోజ్ చేసి ప్రమోట్ చేసి బలపరిచేటువంటి వారిని ఆయన తీసేసినప్పుడు, వారు ఎందుకని అపహాసకులు పరిహాసకులు, తనకు ఎదురు నిలిచేవారు, తన రాజ్య వ్యాప్తికి ఉపయోగపడని వారు. తాను వారిని ఎన్నుకున్నాడు గనక వారిని ప్రేమిస్తూ కృప చూపిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. వారు మారు మనస్సు కలగకపోతే వారిని పక్కకి తప్పిచ్చేస్తాడు. ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధ పరచుదురు. దేర్ విల్ బి ఎ డే ఇన్ ద ఫ్యూచర్ వెన్ మై హోలీనెస్ విల్ బి రికగ్నైజ్డ్, అక్నాలెడ్జ్డ్ అండ్ మై హోలీనెస్ విల్ బి అక్లెయిమ్డ్. నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు. ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. కాబట్టి ఈ రీతిగా బలమైన మాటలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకవైపున యెరూషలేమును గద్దిస్తున్నాడు, ఆ యెరూషలేమును తానే శిక్షిస్తున్నానంటున్నాడు. కానీ ఆ శిక్షణగా తీసుకొని వెనక్కి ఆయన దగ్గరికి తిరిగి వస్తే, ఏ శిక్ష ద్వారా అయితే శత్రువు ద్వారా శిక్షగా తెచ్చాడో శత్రువుని పక్కకు తప్పించేస్తున్నానంటున్నాడు. ఇదంతా ఎందుకు వచ్చింది మీకు అంటున్నాడు. ఆధ్యాత్మికమైన నాయకులు, ఆధ్యాత్మికంగా ఉండవలసిన ప్రజానీకము మత్తుబడిపోయి దేవుని యందు లేక ఆత్మీయ స్తబ్దతతో నుండవారిని ఆయన గద్దిస్తూ, మారు మనసు పొంది తిరిగి తన వెనక్కి రాండి, తను తీసేయవలసిన వారిని తీసేస్తాను, హెచ్చించవలసిన వారిని హెచ్చిస్తాను, ఇది నా కార్యము, నేను మాత్రమే చేయగలను అంటాడు. కాబట్టి దేవుడు మాత్రమే ఈ కార్యము చేయగలడు. కాబట్టి అట్టి మాటలు ఆయన ఏదైతే అరియేలు అనబడిన యెరూషలేముతో మాట్లాడుతున్నాడు, దేవుని ప్రజలైన మనతో కూడా ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. ఆనాడు ఏదైతే ఆచారపరమైన ఆధ్యాత్మికత లేని యూదా మతముగా తయారైందో, ఈరోజు మనతో ఆచారపరమైన ఆధ్యాత్మికత లేని క్రైస్తవత్వంలోకి వెళ్ళకు సుమి. ఆలోచించు, జాగ్రత్త పడు, దానిలో నుంచి బయటికి రా. ఏదో చేశామా అంటే చేశాము కాదు, ఏదో నేను చేశానా అంటే చేశాను కాదు, ఎందుకు చేస్తున్నానో అర్థం చేసుకో. అది నిజమైన మంచి మనసుతో చేయి. ఏదో అటెండెన్స్ షీట్లో టిక్ చేసుకున్నట్టు, చెక్ లిస్ట్లో మార్క్ చేసుకున్నట్టు చేసుకోబాక. అంతా చేసిన తర్వాత నేను నా దీనిలో ఒకటి చేశాను అని చెప్పుకోవడానికి కాదు. అది ఎందుకు చేశావు, దాని వెనక ఏమున్నది, అది నీకు అర్థమైందా? అది అర్థం చేసుకొని చేయి, ఆశీర్వదింపబడతావు. అది అర్థం చేసుకోకుండా కనుక చేస్తే మన జీవితాలు అర్థహీనమో అయిపోతాయి అని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన హెచ్చరికలతో పాటు ఆయన యొక్క కాపుదల భద్రత కూడా మనకిస్తాడని మాట్లాడుతున్నాడు. కనుక ప్రతి వాక్యము మనల్ని గద్దించేది శిక్షణలో ఉంచడానికే, మనల్ని సరి అయిన మార్గంలోకి తెప్పించడానికే, ఆశీర్వాదాలు పలకడానికే. అట్టి ఆశీర్వాదాలు నీ మీద, నా మీద, కూడిన వారందరి మీద నన్ను ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవానాయన, నీ కృపగలిగిన హస్తాలకు బైబిల్ స్టడీని, సంఘమును భద్రపరచుకుంటూ దీవించమని వేడుకుంటున్నాను. అందరము లేచి నిలబడినట్లయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదనూ నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము. మా రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము.
మమ్మల్ని శోధనలోకి తెక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత కూడి వచ్చిన బిడ్డల మీదను, సంఘము మీదను, వారి కుటుంబాల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఓకే అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.